దిస్ ఈజ్ ఎమర్జెన్సీ వీడియో. ఇప్పుడు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది పరిస్థితులు అంటే ఎవరికాళ్ళే ఏంటో హీరోలా ఫీల్ అయిపోతున్నారు. రామన్ అనే పర్సన్ యాటిట్యూడ్ ఎలాంటిది, యాస్టీజ్గా మన పవన్ కళ్యాణ్ గారు లాంటిదే ఆయన యాటిట్యూడ్ కూడా. ఆ యాటిట్యూడ్ సేమ్ యాటిట్యూడ్, దాంట్లో తప్పేముంది? ఓకే దానికి ఓకే ఓకే ఇదైపోతున్నారు ఏంటి? ఓకే భుజంకాయ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు గుద్దుకున్నట్టు అది గుచ్చుకుపోయి నొప్పి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు. అది ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి, ఏం అడగండి ఏమంటుందో. ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని పదే ఒకే కేసులో ఇరికిస్తే ఏమవుతుందంటే అది ఆర్టికల్ 21 ప్రకారం అది చట్టరీత్యా నేరం అని క్లియర్గా చెప్తున్నప్పుడు ఈ ప్రభుత్వం అదే ఆర్టికల్ 21 ఏంటో ఒకసారి అడగండి, అడగండి. ఆర్టికల్ 21 అంటే ఏంటండి? ఖచ్చితంగా రావణ్కి మధ్యతరగతి వాళ్ళ సపోర్ట్ అందరూ ఉండాలని ఖచ్చితంగా. లేకపోతే ఇది ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకటే గందరగోళం. పక్క రాష్ట్రాల్లో మా సీఎం ఇది చేశాడు, మా సీఎం ఇది చేశాడని. అసలు నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ దళపతి ఎన్ని చేస్తున్నాడు, ఎంత మంచిగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఒకటే, గుంటూరులో ఒక ముస్లిం సోదరుని నరికారు, అక్కడ నుంచి నరుకుడు కేసులు హత్యలు, మా చిన్నపిల్లలను రేప్ చేయడాలు, నరుకుడు కేసులు. ఏంటి ఇది అంత చెత్తచ్చి? పక్క రాష్ట్రాల్లో మనకి పరువు తీసేస్తున్నారు. ఆడెవడో ఆంధ్ర వాడు వచ్చి మా ఈలేకర్ని తీసుకెళ్లారని, ఆంధ్ర వాడు అని మన పరువు తీసేస్తున్నారు వీళ్ళు. మన రాష్ట్రంలో మనం తలనెత్తుకోలేకుండా అసలు మనకి ఆ రాజధాని ఎక్కడుందండి? రాజధాని ఎక్కడుంది మనకి? ఇప్పుడు వచ్చి ప్రత్యేక ఆంధ్ర కోసం ఎవరు మాట్లాడారు? సుగాలి ప్రీతి కేసు కోసం ఏమైంది? తర్వాత ఇంకోటి మొన్నగాక నేను ఒక చిన్న పిల్ల తప్పిపోయింది, ఆ కేసుని పక్కన పడేశారు. ఇంకా ఆ పిల్లని పట్టించుకోలేదు. అంత శ్రద్ధతో ఈ రావణ్ హైలైట్ చేస్తారు ఎందుకు? ఆయన మీద ఉన్న శ్రద్ధ మీకు ఆయన ఏం చూపించాడు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నేను పవన్ కళ్యాణ్ లాగే మాట్లాడాడు. దానికి తప్పే ఉంది? నువ్వు మాట్లాడితే ఒక న్యాయం, ఆయన మాట్లాడితే ఒక న్యాయమా? ఆయన కొట్టియాలి చంపేయాలనే చూస్తున్నారు అందరూ. మధ్యతరగతులు అందరూ కూడా రావణ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆయన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి, కామెంట్స్ పెట్టండి, రావణ్కి సపోర్ట్ చేయండి. లేకపోతే ఇది ఎలా అంటే ఎలా అండి? క్రైస్తవులు అందరూ ఏమైపోతారండి? నాకు అర్థమవుదు. వాళ్ళు క్రైస్తవ సభకే కదా వెళ్ళింది. ఇప్పుడు మన కోసం ఒక మనిషి ఫైట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకని నోరు తెరవరు? ఎందుకని నాకు అర్థమవుదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు, ప్లస్ ఈ క్రైస్తవులు మాట్లాడరు. మన కోసం పోరాడే వాళ్ళ కోసం మనం ఎవరు మాట్లాడకపోతే ఆ జడ్జి గారు పాపం ఆయన ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు. ఆ ప్రశ్న ఛానల్ ఆయన కూడా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుందంటే కొంతమందికి బయట అన్యాయం జరుగుతున్నప్పుడు లోపల నేనేమి చేయలేకపోతున్నానే అన్న ఒక రకమైన భావోద్వేగానికి గురవుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురయ్యాడు చూడండి, అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది, ప్రేమ ఉందని. అట్లాగే కొంతమంది ఉంటారు, మనం సమాజంలో మంచి చేయాలి అని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ పదవి రాగానే ఆ మంచి చేయాలన్న ఆలోచన మర్చిపోతారో ఏంటో అర్థమవుతుంది. ఆ పదవి రాగానే ఫస్ట్ నేను రాజకీయంలోకి వచ్చింది సుగాలి ప్రీతి కేసు వల్లే అన్న ఆ మనిషి, పెద్ద మనిషి, ఇప్పుడు వచ్చి ఆ కేసుని ఎందుకు తీసుకోలేదో అర్థం అవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో? అందరూ నవ్వుతున్నారు మనల్ని చూసి. దయచేసి అందరూ మీ వల్ల, మీ గొడవల వల్ల, మీ కేసుల వల్ల, మీ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరికీ చెడ్డ పేరు వస్తుంది. కేవలం ఆంధ్ర నా కొడుకులు అని తిట్టించుకుంటున్నాం పక్క రాష్ట్రాలతో. ఏం పరిపాలన చేస్తున్నారో ఏంటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మాకు ఎందుకంటే వీడియోలు పెట్టి